परमेश्वर धन्यवाद देते हैं आज की शाम के समय आपने हम पर अनुग्रह किया। फिर से प्रभु अपने प्रेम और दया और करुणा के कारण एक बार फिर से तुम्हारे घर में इकट्ठा होने का ये सौभाग्य जो आपने हमें दिया है, इसलिए आपको हम धन्यवाद देते हैं। आपके वचन के लिए धन्यवाद देते हैं। भजन संहिता 16 और 11 तेरी उपस्थिति में प्रभु आनंद है और तुम्हारे दाहिने हाथ में खुशियों का अंबार है। तुम्हारे वचन के द्वारा और आत्मा के द्वारा तुम्हारी उपस्थिति को अनुभव करने के लिए आत्मा के प्रार्थना के समय तो हम सबको मदद करने के लिए प्रार्थना करते हैं। विशेषकर तुम्हारे दास देवपुत्र को तुम्हारे वचन देने के लिए सामर्थ्य और शक्ति और बल देने के लिए हमें हमारे मन को भी प्रभु एकाग्र करने के लिए प्रार्थना करते हैं। तुम्हारी आवाज़ को हम सुन सके, तुम्हारी महिमा को देख सके, तो हमारे साथ है। बाकी सब चीज़ को हम तुम्हारे हाथ में सौंप देंगे। आपके प्रिय पुत्र प्रभु यीशु मसीह के नाम से सुनो प्रेम कर आमीन। ప్రార్థన వెళ్ళడానికి ముందుగా మనము సిఎల్ పాటల పుస్తకం నుండి 208వ పాట పాడుకుందాం. 208 పాత పాటల పుస్తకంలో 206, హిందీ 155 నమ్మకమైన నా ప్రభు అనే పాట పాడుకుందాం. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు Sira
నీ పాద సన్నిధికి అనే పాట పాడు. ఈ పాట పాడుతున్నాం. गीत संख्या 415। तेरे चरणों में झुकता हूँ, अनुग्रहकारी यीशु, प्रेम में आया
దేవుని యొక్క మహాకృప ద్వారా 2024వ సంవత్సరము ప్రారంభ దినాల నుండి మనము ఈ యొక్క సంవత్సరపు ముగింపు వరకు కూడా మనము దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనము ఆయన మహిమపరచడానికి దేవుడు మనకు మేలు చేస్తూ వచ్చారు. గమనించినట్లయితే ఈ సంవత్సరపు ప్రార్థనా కూటము, సంఘ ప్రార్థనా కూటము ఈరోజు ఆఖరి దినముగా ఉంది. ఎందుకంటే 25వ తారీఖు మనకి ఆ రోజు స్పెషల్ గ్యాదరింగ్ ఉంది కనుక ఆ రోజు ప్రార్థన ఉండకపోవచ్చు. అయితే ప్రభువు మన నుండి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు, ఇటువంటి జీవితాన్ని మనం జీవించాలని. దాని నిమిత్తమై భక్తుడు ఆయన చేసినటువంటి ప్రార్థన హబక్కూకు, ఈయన ప్రవక్త. హబక్కూకు అనే ప్రవక్త హబక్కూకులకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అని చెప్పి రాయబడుతుంది. మొదటి వచనము, మొదటి అధ్యాయము మొదటి వచనంలో ప్రవక్త యొక్క హబక్కూకులకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే దేవుని యొక్క మాట. ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే హబక్కూకు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి గమనించండి, చదవండి. A prayer of Habakkuk the prophet upon Shigionoth, O Lord, I have heard thy speech and was afraid. O Lord, revive the work in the midst of the years. The midst of the years make known in wrath no mercy. ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన మా ప్రభువు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ రీతిగా తండ్రి సంవత్సరంలో గడుచుతూ ఉండగా మీ యొక్క తండ్రి కరుణ, తండ్రి మీ కార్యము మా పట్ల నూతనపరచుము అని హబక్కూకు ప్రార్థన ద్వారా మీరు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాలను పెట్టుకుంటున్నారు. తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతోమంది వారి జీవితాలలో మేలులు గమనించుకున్నారు. అదే రీతిగా తండ్రి అనేక మంది మీకు దూరస్తులుగా అయిపోయినారు. అయితే ప్రభువా, ప్రవక్త అయిన హబక్కూకు మీ సన్నిధిలో ప్రార్థించిన రీతిగా తండ్రి మేము కూడా ప్రార్థన చేసే విషయాలలో సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మండలమంతా మీ ఆధారంలో ఉంచుకురండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి లేఖనాలలో ఉన్నటువంటి అంతర్యాలను మేము తెలుసుకొని ప్రభా భవిష్యత్తు జీవితంలో తండ్రి మేము మెరుగైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ తండ్రి మీ సన్నిధిలో మేము నిలిచి ఉండేటట్లుగా మీ రాకడలో ఎత్తబడే గుడిలో ఉండడానికి సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. మీ ఆయమైన కారణాల వల్ల మీ సన్నిధికి రాలేకపోయినటువంటి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీ కరుణ, మీ కృప వారిపై కూడా ఉంచండి తండ్రి. వచ్చిన వారి అందరూ కూడా భయభక్తులతో తండ్రి మీ వాక్యానుసారంగా ప్రార్థించి తండ్రి మేము, మా కుటుంబాలు, మా సంఘాలు తండ్రి ఆత్మీయమైన మేలులతో పాటు ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మేమందరం విడిగా పొందడానికి మీరు మాకు సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును త్వరగానైన యేసుక్రీస్తు వారి ఘన నామములో మీకు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యంలో చూసినట్లయితే ప్రవక్త హబక్కూకు చేస్తున్నటువంటి ప్రార్థనలోని అంశాన్ని 2వ వచనంలో చెప్పబడుతుంది. యెహోవా, నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. రెండవదిగా చూసినట్లయితే యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము,
సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము, కోపించుకునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకున్నాను. ఈ కార్యం ఒకవేళ మనము లేకపోతే మనము ఏమి చేయలేము. కాబట్టి ముందుగా మనము ఏం చేయాలి? ఆయన కోపాన్ని మన మీదకి రాకుండా, ఆయన వాత్సల్యము మన మీద ఉండులాగున జ్ఞాపకము తెచ్చుకోండి ప్రభువా అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ఈ యొక్క నూతన యెహోవా సంవత్సరము జరుగుతుండగా ఈ కార్యము నూతన పరచము. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, గతించిపోతూ ఉన్నాయి. 2024 సంవత్సరాలు గతించిపోయాయి. మన జీవిత యాత్ర ఈ లోకంలో మరి ఎంతకాలం మనకు తెలియదు. కాబట్టి ఆయన ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, నీ యొక్క మాట విని, నిన్ను కూర్చున్న వార్త విని, యెహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుతున్నాను. ఆ భయం ఉండాలి. నిన్నటి దినాన్ని కూడా మేము చూసాము. సంఘ బాధ్యత గల సహోదరులుగా మేము చూసాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి పని ఏమిటనే మాట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 3వ వచనము. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి. కాబట్టి దేవుని యొక్క రాజ్య మార్గాన్ని సరళం చేయవలసినటువంటి బాధ్యత మనపై ఉంది. అదే రీతిగా మనలో కూతురి పైన ఉంది. అదే రీతిగా అరణ్యంలో యెహోవా మార్గాన్ని సిద్ధపరచండి. ఈ లోకమంతా కూడా అరణ్యంతో సమానంగా ఉంది. రాళ్ళు, రప్పలు, గుంటలు, ఎత్తులు, పల్లాలు, కొండలు, గుంటలు, గరుకు ప్రాంతము, పల్లపు ప్రాంతము అన్నీ. అంటే ఈ లోకం అలా మూర్ఖ స్వభావంతో ఉన్నటువంటి మనుషుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన చెప్తూ వచ్చారు. 40వ యెషయా గ్రంథంలో చూసినట్లయితే 3వ వచనంలో, తర్వాత 4వ వచనంలో, 5వ వచనంలో చూసినట్లయితే లోయలు ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలెను, వంకరకి చక్కగాను కొత్తకి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడను. కాబట్టి ఈ రీతిగా అన్నీ కూడా చేయవలసినటువంటి పరివర్తనలు ఉన్నాం ఈ లోకంలో. ఖాళీ కుటుంబం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, వారి ఉద్యోగాలు, వారి పెళ్ళిళ్ళు, వారి యొక్క మంచి కార్యాలు మనం చూడటం వరకు మాత్రమే కాదు, దేవుని యొక్క మార్గము సరళము చేయాలి, దేవుని యొక్క పని చేయాలి. ఆయన మరి మార్గము సిద్ధపరచండి, రాజమార్గము సరళము చేయండి. 3వ వచనం యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఆయన మనకి ఇచ్చినటువంటి పని అది. కాబట్టి దేవుడు మన పట్ల కరుణ చూపుతూ ఉన్నాడు. మన అదే రీతి మనం చూసినట్లయితే ఈ హబక్కూకులో ఆయన చెప్తూ వచ్చారు భక్తుడు, ఈ యొక్క ప్రవక్త అయినటువంటి హబక్కూకు ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడు? నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను. ఎందుకు భయపడాలి? ఎందుకంటే ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పారు ఆయన, మనిషి యొక్క జీవితము ఏ పాటిది అని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉంది. కనుక మనము అనేక వచనాలు ఇక్కడ మనకి ఉన్నాయి. ఇదే అధ్యాయంలో చూసినట్లయితే మనిషి యొక్క స్థితి గురించి అనేక వచనాలు 12వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా చెప్పబడుతూ ఉంది. మనుషులు ఎలాంటి వాళ్ళని, ధూళి వంటి వాళ్ళు చల్లును. 15వ వచనము 40వ యెషయా గ్రంథము, యెషయా చాప్టర్ 40 వర్స్ 15లో మనం చూసినట్లయితే ఏమని రాయబడింది? జనముల చేత నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు.